బౌండరీస్ పుష్ చేసేసారు అడిగితే యాక్చువల్గా చెప్తున్నాను నేను సెకండ్ హాఫ్లో ఐ ఫెల్ట్ లైక్ ఎస్పెషలీ ఫ్యూ సీన్స్ ఎమోషన్ వైజ్ కొన్ని బౌండరీస్ పుష్ చేసాం. ఓకే, మేము లైన్ దాటామనట్లేదు, బౌండరీస్ని పుష్ చేసాం అంటున్నాం. అండ్ మన ఆడియన్స్ రియాక్షన్ అండ్ రిసెప్షన్ దానికోసం వెయిటింగ్, బికాస్ దట్ ఈస్ ది ఎమోషనల్ డెప్త్ ఆఫ్ దిస్ ఫిల్మ్ దట్ వీ హ్యావెంట్ షేర్డ్ యెట్. బికాజ్ ఎందుకు షేర్ అంటే అదేదో దాచిపెట్టేసాం కాదు, నలుగురు మధ్యలో కూర్చొని వీళ్ళు థియేటర్లో బిగ్ స్క్రీన్లో చూస్తే ఆ ఎమోషన్ మిమ్మల్ని ఇంకా హత్తుకుంటుంది, మిమ్మల్ని కదిలిస్తుందని నమ్మి దాచిపెట్టిన ఆస్పెక్ట్ తప్పితే అదేమో గిమిక్ కోసం కాదు. అండ్ నేను లిటరల్గా దానికోసం వెయిటింగ్. అండ్ షీ ఆల్సో నోస్ వాట్ ఐఎమ్ టాకింగ్ అబౌట్. ఎక్స్పీరియన్స్ ని స్పాయిల్ చేయకూడదని అంతే దాచిపెట్టిన ఒక ఎమోషనల్ థింగ్ దట్ ఇస్. యా 100%. One thing is guarantee heart will be full అండి. అవునా? That is what మీరు అడిగారు కాబట్టి ఏ ఎమోషన్ తో బయటకు వస్తారు అవును పోస్ట్ వాచింగ్ ఫిల్మ్. I think just a lot of warmth in the heart and also just a lot of consciousness about how to be in life and how to value all the relationships around us. Yeah. నేను అవుట్ ఆఫ్ దిస్ థింగ్ అని ఒక క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నా. యాక్చువల్లీ ఇద్దరికి ఒక క్రేజీ క్వశ్చన్స్, క్రింజ్ క్వశ్చన్స్ కూడా అనుకోండి, పర్లేదు, అడిగేస్తా. ఆవిడ దాన్ని క్లాస్ చేసేస్తుంది, ఇలా తిప్పుతుంది దాన్ని. గ్లోబ్ ట్రాటర్ సినిమా పేరు వారణాసి అని ఉన్నప్పుడు మానస వారణాసి రియాక్షన్ ఏంటి అని? ఫుల్ ఎక్సైట్మెంట్ అండి. అండ్ చాలా మంది ఫ్రెండ్స్ అయితే వెంటనే కాల్ చేసి బ్రో వారణాసి, రాజమౌళి గారు వారణాసి, very coincidental obviously. Yeah. And just damn excited andi. I watched the announcement event as well. Yes. And Rajamouli gar film andi, damn excited. Kada? This Varanasi is waiting for Varanasi. Wow. Interesting. Yeah. సో మిమ్మల్ని కూడా ఒకటి అడగాలి. నువ్వు వస్తానంటే నేను వద్దంటాను అలా సంతోష్ అని ఒకటి వస్తూనే ఉంటుంది కదా, అది మీరు ఫస్ట్ టైం చూసినప్పుడు మీ రియాక్షన్ ఏంటి? I think that character was actually named after me. డాడీ దానికి పనిచేశాడు ప్రభుదేవ సార్ తోటి. ఐ థింక్ డాడీ పేరు పెట్టారు. ఐ థింక్ సో. క్యారెక్టర్ నేమ్ నాకు ఎవరో చెప్పినట్టు కూడా గుర్తు, ఆ సినిమాకి సంబంధించిన డౌట్ ఉంది నాకైతే. ఐ థింక్ సో. డౌటా కన్ఫర్మ్? సో ఐ థింక్ ఐ రియలీ యామ్ ద ఫస్ట్ సంతోష్ దెన్. ట్రూత్ ఆర్ డేర్ మీ ఇద్దరిని పోస్ట్ చేసి సోషల్ మీడియాలో అడగడం జరిగింది. అబ్బో అసలు ఒక రేంజ్ క్వశ్చన్స్ వచ్చాయి. సో డేర్ కి రెడీయా? ట్రూత్ కా? ఇప్పుడు చాలా డేరింగ్ యాక్చువల్గా. వీటితో డేర్ మాత్రం చేయించండి. డేర్ మాత్రం నిజాలు నేను బాగా మాట్లాడతాను, నిజాలు నాతో చెప్పించండి. అంటే ఆనెస్ట్ గా చెప్తున్నారు. ఏం లేదు, యాక్చువల్గా చాలా నేను యాక్చువల్గా కొన్ని డేర్ని డిలీట్ చేసేసాను, ఎందుకులే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది అని. బట్ మీరు చేయాల్సిన అవసరం లేదు. ఐ జస్ట్ వాంట్ టు నో ద రియాక్షన్. ఒకవేళ అది మిమ్మల్ని అడిగితే ఏం చేస్తారు? యా, సో ఒకళ్ళు అడిగారు మానస సంతోష్ని స్లాప్ చేయాలి అని. దట్ ఈస్ ద డేర్ దే హ్యావ్ గివెన్ టు మానస. ఎక్సైట్మెంట్ విల్ మానస స్లాప్ సంతోష్? అది క్వశ్చనే, ఏమని చెప్పట్లేదు ఆవిడ. క్వశ్చన్ చూడు, కావాలంటే చెయ్యొచ్చు. డేర్ అంటున్నారు ఆవిడ. కావాలంటే చెయ్యొచ్చు. ఆప్షన్ ఇచ్చా. అరే రే 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 ఓకే. మిర్చి సినిమాలో ఒక డైలాగ్ ని రీక్రియేట్ చేయాలి. ఇట్లాంటి అమ్మాయి కావాలని ఏమైనా కోరికలు ఉన్నాయా? అంటే నేను కొంచెం హైట్ కదా, ఒక యావరేజ్ హైట్ ఉన్న అమ్మాయి అయితే బెటర్ అనిపిస్తుంది. నువ్వు ఫస్ట్ ఫ్లోర్లో ఉండి అమ్మాయి గ్రౌండ్ ఫ్లోర్లో ఉంటే ఎట్టా వర్కౌట్ అవుద్ది? అమ్మాయి ఫస్ట్ ఫ్లోర్లో ఉంటేనే అన్నీ బాగుంటాయి. Wow, Manasa's version of ఇంట్రెస్టింగ్ అదరగొట్టారు. సో చాలా పెద్ద కాన్వర్సేషన్ ఇది, భలే ఉంటుంది. కానీ ఇక్కడతో ఆపేసి మనం నెక్స్ట్ డేర్కి వెళ్ళిపోదాము. ఇప్పుడు డేర్ ఏంటంటే సంతోష్ గారు ఒక సెలబ్రిటీకి కాల్ చేసి మన కపుల్ ఫ్రెండ్లీ ఏం చేయాలి? నాకు ఇద్దరే సెలబ్రిటీలు తెలుసు. ఎంత నెల్లూరు అయితే మాత్రం ఒకటి నెల్లూరు సుదర్శన్, అదే కదా, ఇంకోటి కుక్కటిపల్లి సంగీత్. వీళ్ళిద్దరే తెలుసు నాకు. నాకు ఇంకెవరు తెలియదు సెలబ్రిటీస్. ఎంత నెల్లూరు నుంచి వస్తే మాత్రం నెల్లూరు సుదర్శన్ కి కాల్ చేయాలా? అది ఏం చేయమంటారు? పోనీ ఇంకెవరికైనా చేయండి, ప్రభాస్ గారికి చేసినా పర్లేదు. ఆయన నంబర్ నా దగ్గర ఎందుకు ఉంటుందండి? అసలు ఎలా ఉంటది అనుకుంటారండి? విక్కీ గారిని వంశీ గారిని అడిగి
నేను తీసుకోలేదు ఇప్పుడు అంటే పర్లేదు, ఎవరో ఒకరు చెయ్యండి, చేసి మాకు ఈయన కాల్ బ్యాక్ చేస్తాను నాకు కొంచెం నమ్మకం ఉంది. ఓకే, కంటే మన మీద ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్ అయినా. ఇంకెవరన్నా అమ్మయ్య రింగ్ అయింది. ఇప్పుడు ఎత్తకపోతే మొత్తం. బ్రేకింగ్ న్యూస్, nobody is available for Santosh show. సంతోష్ కాల్స్ లిఫ్ట్ చేయండి. సెలబ్రిటీస్ కాల్ ఏ క్యాన్సిల్. మదర్ ఫాదర్ క్యారెక్టర్స్. ఎవరు మదర్ ఫాదర్ క్యారెక్టర్స్? మన మదర్ ఫాదర్ క్యారెక్టర్స్. వాళ్ళ నంబర్ నా దగ్గర లేదు. నెల్లూరు సుదర్శన్ ఇప్పటివరకు కాల్ బ్యాక్ చేయలేదు. ఏంటి నెల్లూరు సుదర్శన్ కొందులేండి, చెప్తాను నేను ఇప్పుడు. ఏ సెలబ్రిటీ సంతోష్ కాల్ లిఫ్ట్ చేయట్లేదు. ఓకే, సో దట్ ఈస్ ద థింగ్. మానస, మీరు ట్రై చేస్తారా? యాక్టర్స్ భయ్యా ఇంటర్వ్యూలో ఉన్నాను. యాజ్ గా ఫోన్ చేయమంటే నాకు మీరు తప్ప ఎవరు లేరు కదా, నేను మీకే ఫోన్ చేశాను. మీరు 2 సార్లు ఎత్తకపోవడం, అది బిజీగా రావడం. ఏంటి నెల్లూరు సుదర్శన్ మీ ఫోన్ ఎత్తడం కూడా మానేశాడా? ఏంటి అక్కడికి వెళ్ళిపోయాడు ఆయన అని అడుగుతున్నారు మంజుష గారు. మేము యాక్చువల్లీ ఈ కాల్ రికార్డ్ చేయట్లేదు. మేము మీరు ఎత్తని ఏమంటారు రికార్డ్ వరకే ప్లే చేసుకుంటాం. భయ్యా చెప్పండి భయ్యా, మన సినిమా రిలీజ్ తెలుసుగా 14. మా స్టార్ కమేడియన్ నెల్లూరు సుదర్శన్ గారు కపుల్ ఫ్రెండ్లీ 14th రిలీజ్ అవుతుంది అని చెప్తారని ఆశతోటి సంతోష్ గారి చేత కాల్ చేయించాం. అందరికంటే ముందు చూసాను, వెనక చూసానో తెలియదు కానీ సినిమా అయితే నేను చూశాను. ఇది ఫీల్ గుడ్ సినిమా, ఒక డిఫరెంట్ టోన్ లో ఉంటుంది. సినిమా అయితే చాలా చాలా బాగుంటుంది. సంతోష్ యోగం ఇప్పుడు దాకా చేసిన సినిమాల్లోకి ఇది 200% డిఫరెంట్ సినిమా. భయ్యా థ్యాంక్ యూ. మనం ఎప్పుడు చేస్తున్నాం వీడియో? డన్, రేపు చేద్దాం. అయితే నేను ఫోన్ చేస్తాను. ఇదిగోండి మానసకి హాయ్ చెప్పండి. హాయ్ సుదర్శన్. హాయ్ మానస గారు, ఎలా ఉన్నారు? థ్యాంక్స్ ఫర్ ఆల్ యువర్. నేను మీ గురించి ఏం చెప్పాను అడగండి. ఏం చెప్పారు? అవును, మీ పేరు ఎదిరిపోయింది, చాలా బాగుందని చెప్పారు. అయ్యో థ్యాంక్ యూ సో మచ్. సీ యూ ఇన్ ద థియేటర్స్ అండ్ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్స్ భయ్యా. సరే, అయితే ఇంత స్ట్రెస్ అయిపోయిన తర్వాత కాస్త రిలాక్స్డ్ గా ఒక పాట పాడుకుంటే బాగుంటుంది కాబట్టి నెక్స్ట్ డేర్ ఇస్ టు బోత్ ఆఫ్ యూ సాంగ్ పాడాలి అనేసి. ఆవిడ బాగా పాడతారు ఆవిడ. నాతో రా ఇలా ఇక నుంచి మొదలేక మిత్ర రా పద మన పయనం మొదలేగా. ఓ ఇంట్రెస్టింగ్. ఇంకా రాలేదేంటి పాట? వస్తే బాగుంది. యాక్చువల్లీ సాంగ్స్ చాలా బాగున్నాయి ఈ సినిమాలో. ఇప్పటిదాకా రిలీజ్ అయినవన్నీ, ఈవెన్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇన్ ద ట్రైలర్ కానీ ఎవ్రీథింగ్ ఇస్ సో ఫీల్ గుడ్ అండ్ నైస్ అబౌట్ ఇట్. మాకు ఆల్రెడీ ఆ ఫీల్ తెలుస్తుంది, వైబ్ ఆఫ్ ద ఎమోషన్ తెలుస్తుంది అనమాట. వెరీ నైస్, వెరీ బ్యూటిఫుల్. త్వరగా రిలీజ్ చేయండి, ఇంకా పాటలు ఉంటే మేము ఎంజాయ్ చేస్తాం. ఓకే, ఇప్పుడు మీరందరూ ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి ట్రూత్ లోకి వెళ్ళిపోదాము. ఓకే, మీరిద్దరు రియల్ కపుల్సా? మేమిద్దరం వెరీ రియల్ కపుల్స్. సో రియల్ బ్రో. వాట్స్ అప్ బ్రో? సరే, మీ ఏక్ మీనింగ్ కదా 2 ఎప్పుడు? రేపే. ఫేవరెట్ యాక్టర్ ఆర్ యాక్ట్రెస్ యు విష్ టు వర్క్ ఇన్ ఫ్యూచర్? మహేష్ బాబు గారు. ఐ రియల్లీ వాంట్ టు వర్క్ విత్ సాయి పల్లవి గారు. ఓకే, మూవీకి లవర్స్ వస్తే బ్రేకప్ అవుతుందా? ఆలోచిస్తున్నారు. బ్రేకప్ అయితే అవ్వదు. ఇన్ఫాక్ట్ మధ్యలో ఏమైనా హికప్స్ ఉంటే క్లియర్ అవుతాయి అనిపిస్తుంది. ప్యాచప్ అవుతారు. మనం ఇక్కడ నుంచి ర్యాపిడ్ ఫైర్ కి వెళ్ళిపోదాం. సో డిడ్ యు గైస్ ఫాల్ ఫర్ ఈచ్ అదర్ ఇన్ షూట్? ఏది? డిడ్ యు గైస్ ఫాల్ ఫర్ ఈచ్ అదర్? She put her leg like that, I tripped. ఓకే, మూవీలో కూడా ఉంది. మూవీ సాడ్ ఎండింగ్ కాదుగా? కాదు. ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ప్రభాస్ అన్నం తీసుకొస్తున్నారా లేదా? అది లాస్ట్ టైం Feb 14th కి ఎప్పుడు ఎక్సైట్ అయ్యారు? స్కూల్, కాలేజ్, ఎనీ వ్యాలంటైన్స్ డే దట్ యు రిమెంబర్? I remember one Valentine's where I celebrated with all my girls. Oh, Galentine's celebrate చేసాం. భలే ఆన్సర్లు ఉంటాయి కదా మానస దగ్గర. Galentine's అంటారు దాన్ని. ఓ, అందరం రెడ్ డే. మాకు వ్యాలంటైన్స్ ఉంటుంది. బట్ మరి
అది ఎంతమందికి తెలుసో తెలీదు, మాకు ఒకప్పుడు ఉండేది అది. ఓ వ్యాలంటైన్స్ కూడా ఉందా? ఓకే. ఎందుకు లేదు, చాలా మంది తెలుసు బ్రదర్స్. ఓకే. సో ఈ సినిమాలో ఇద్దర్లో ఎవరు ఎక్కువ డామినేటింగ్ గా ఉంటారు? చూడండి సినిమా చూడండి. అది కూడా సీక్రెటా? ఓకే. సో కపుల్ క్వశ్చన్స్ ఇవి. పార్ట్నర్ అలిగినప్పుడు సారీ ఎలా చెప్పాలి? సారీ. ఒక మంచి గిఫ్ట్ ఇచ్చి సారీ చెప్పడం. ఓకే. నిన్న ఈవిడ మంచి గిఫ్ట్ ఏంటి అంటే లగ్జరీ కార్ అన్నారు ఆవిడ. అంటే ఈవిడ గిఫ్ట్లు అంటే ఎదురుడికి భయం వేస్తుంది. ఓకే. ఏ సారీ ఎలా చెప్పాలి? సారీ ఎలా చెప్పాలి? ఎక్స్ట్రా చేయకు, సారీ అని చెప్పాలి. పా అందులో కూడా అవతల వాళ్ళని ఎక్స్ట్రా చేయొద్దని. ఓకే. హౌ డు యూ డీల్ విత్ ఓవర్ థింకింగ్ ఇన్ రిలేషన్షిప్స్? కమ్యూనికేషన్ సింపుల్ అండి. ఆనెస్ట్ కమ్యూనికేషన్, డ్రామా ఫ్రీ కమ్యూనికేషన్. కానీ అవతల వాళ్ళు కొంచెం ఓవర్ థింకింగ్ క్యాండిడేట్స్ అయినప్పుడు అంత ఈజీ అవ్వదు కదా. కరెక్టే. మ్మ్. అప్పుడు ఏం ఏం చేయాలి? చేయాలి? రీఅష్యూరెన్స్ ఇవ్వాలి. అది కూడా కమ్యూనికేషన్. రీఅష్యూరెన్స్ కరెక్టే. రీఅష్యూరెన్స్. ఓకే. బిగ్గెస్ట్ రెడ్ ఫ్లాగ్స్ ఇన్ ఎ రిలేషన్షిప్ Oh, for damn. you? Anybody who takes themselves too seriously. Oh, okay. For you? టూ మెనీ మిస్డ్ కాల్స్. ఒకసారి ఫోన్ ఎత్తకపోతే 15-20 మిస్డ్ కాల్స్ వచ్చేసరికి Back to నాకు back. యాంగ్జైటీ వచ్చేస్తుంది. ఐ థింక్ దట్స్ రెడ్ ఫ్లాగ్. ఎవరికైనా వస్తాయి అవును. 10-15 మిస్డ్ కాల్స్ ఏంటండి? అవును. ఏ రిలేషన్షిప్ అయినా మా మమ్మీ చేసిన మమ్మీ వస్తుంది నాకు చేసినా చిరాకు. భయం వేస్తుంది. అవును. ఓకే. షుడ్ కపుల్స్ డిస్కస్ ఎవ్రీథింగ్ ఆర్ కీప్ సంథింగ్ పర్సనల్? ఐ థింక్ పర్సనల్స్ అనేవి ఎప్పుడూ ఉంటాయి, రైట్? మనం సెపరేట్ లైఫ్స్ లీడ్ చేస్తున్నప్పుడు న్యాచురల్ గా ఉంటాయి. బట్ దెర్ ఇస్ అ బ్యూటీ ఇన్ షేరింగ్ యువర్ హ్యాపీనెస్ విత్ యువర్ పార్ట్నర్. ఓకే. అసలు నిజమైన కరెక్ట్ పర్సన్ దొరికినప్పుడు చెప్పాలా చెప్పొద్దని థాటే ఉండదు. ఎగ్జాక్ట్లీ, అది కరెక్ట్. అది మెయిన్. ఫిల్టర్ ఉండదు. ఫిల్టర్ ఉండదు. అవును. సో ఈ థాట్ ప్రాసెస్ అయితే ఉందో కొన్ని మన దగ్గర ఉంచుకుంటాం. లేదు, మనం అన్ని చెప్పేస్తాం, ఆటోమేటిక్ కరెక్ట్ పర్సన్ దొరికారు. యా. ఓకే. సో హౌ పొసెసివ్ ఆర్ యు ఇన్ రిలేషన్షిప్? ఐఎమ్ నాట్ పొజెసివ్ యాక్చువల్లీ. జీరో? యా, ఐఎమ్ నాట్ పొజెసివ్. జీరో ఉంటారా? ఐ విల్ ప్రొటెక్ట్ మై పీపుల్, ఓకే. నో డౌట్. హెలో హై వాటర్. సో పొజెషన్ అనేది నా కాన్సెప్ట్ అంటే, పొజెషన్ అంటే పొజెసివ్ అనేది పొజెషన్ దగ్గర నుంచి వస్తుందా? ఎదుటి మనిషిని మనం ఒక పొజిషన్ లా మన వాళ్ళు అంటే ది బిలాంగ్ టు దెమ్ అండ్ దే బిలాంగ్ టు అస్ అన్న ఫీలింగ్ బ్యూటిఫుల్. ఐ డోంట్ పొజెసివ్. ఐ ఫీల్ లైక్ ఇది అంటే అదేదో కొంచెం వాళ్ళని ఓన్ చేసిన ఫీలింగ్ వస్తుంది. అది పొజెసివ్. దట్ ఇస్ పొజెసివ్. అది అవును. అది క్రింజ్ అబ్బా. ఏం ఆడుతున్నారు? ఎవరి లైఫ్ వాళ్ళది. ఈ పొజెసివ్ ప్రొటెక్షన్ వేరు, పొజెషన్ వేరు. అంటే పొజెసివ్ లో కూడా మళ్ళీ రెడ్ ఫ్లాగ్, గ్రీన్ ఫ్లాగ్ కూడా ఉంటుంది. Exactly. పొజెసివ్నెస్ ని గ్రీన్ ఫ్లాగ్ లో కూడా కొంచెం మనం చూడొచ్చు. సో దట్ వే కూడా ఉండద్దా? అయితే దట్ వే కూడా యు డోంట్ హావ్. అలాగనే కాదు. అగైన్ మీరు అంటున్నారు, మీరు ఇండివిజువల్ ఇప్పుడు డైనామిక్స్ మాట్లాడుకుంటున్నారు. ఒక్కొక్కరికి ఒక్కొక్కటి వర్కౌట్ అవుద్ది. ఓకే. సో you are not possessive at all. no, I'm not possessive. ఓకే. మానస లెవెల్ 7 అనుకోండి. 7 పర్లేదు. ఓకే. యా, షీ ఉండాలి. యా మన పర్సన్ అంటే ఆఫ్ కోర్స్. ఎస్. సో ఓకే, మరి ఫైనల్గా ఈ వ్యాలంటైన్స్ డే మీకు డిఫరెంట్గా గుర్తుండిపోబోతోంది. బికాజ్ ఇప్పటి వరకు మేబీ రిలేషన్షిప్ ద్వారానో ప్రపోజల్స్ ద్వారానో గుర్తుండొచ్చు. బట్ దిస్ టైమ్ ఇట్స్ కపుల్ ఫ్రెండ్లీ. సో కపుల్ ఫ్రెండ్లీ అని టైటిల్ ఉంది, కానీ కపుల్స్ మాత్రమే కాదు, ఫ్యామిలీ కూడా రావచ్చు థియేటర్కి అన్నది వింటున్నాము మేము. మీరేం చెప్తారు ఫైనల్గా? కపుల్ ఫ్రెండ్లీ కపుల్స్ కి మాత్రమే కాదు, సింగిల్స్, ఫ్యామిలీస్, మల్టిపుల్స్, సిచ్యువేషన్షిప్స్ అందరికీ ఫ్రెండ్లీ. సో ఖచ్చితంగా ప్లీజ్ థియేటర్స్ వచ్చి మూవీ చూడండి. సూపర్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. ఎస్. సో మోర్ సాంగ్స్, మోర్ కంటెంట్ గురించి కూడా మేము వెయిట్ చేస్తూ ఉంటాం ఈ లోపు టు ఎంజాయ్. థ్యాంక్ యూ సో మచ్.